హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చేసేద్దాం ఇలా. ఇవాళ నేనైతే మీకు అంతర్వేది ఎలా వెళ్ళాలి, అక్కడ ఫుడ్ ఎలా, అక్కడ ఏమేమి విజిట్ చేయాలి, ఎలా ఉండాలి అక్కడ అనేవన్నీ చెప్తానన్నమాట. మేమైతే ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నాము. కానీ రాజోల్ నుంచి అంతర్వేదికి అయితే బస్సు ఉంది. ఈ టెంపుల్లో రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది 11:30 నుంచి 3 దాకా. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీలోకి వస్తే వశిష్ఠముని గోదావరిలోని గౌతమి పాయను సముద్రంలో కలిపి అందరికీ అంతర్వేదిలో తన ఆశ్రమాన్ని స్థాపించారు. బ్రహ్మదేవుడు తన పాపాలను క్షమించుకోవడానికి రుద్రయాగం చేశాడు కాబట్టి అంతర్వేదిలో నీలకంఠేశ్వరుని స్థాపించారు. హిరణ్యాక్షపుత్రుడైన రక్తవిలోచనను శ్రీశైలంలో ఆత్మశుద్ధికి శివుడు అనుగ్రహించడానికి దశావతారంలో పూర్తి చేసినాడు. వశిష్ఠమునిని ఆరాధించి నరహరి అంతర్వేదిలో స్థాయి చేసుకున్నాడు. రక్తకూల్య నదిలో ఒక శాలిగ్రామం కనపడుతుంది. తరువాత సంవత్సరాల్లో దేవాలయం అధ్వానంలో పడిపోయే సమయాల్లో శ్రీ నరసింహారావు మరియు శ్రీ ఆదినారాయణ గౌరవంతో దేవాలయం పునరుద్ధి చేసి అనేక భక్తులు మరియు పోషకుల ప్రేమతో దేవాలయం అనేక సార్వత్రిక సమయాల్లో పునరుద్ధరించారు. కొన్ని సంవత్సరాల తర్వాత రక్తకూల్య నదిలో ఒక మార్బుల్ శాలిగ్రామం ఒక మత్స్యకుడు కనుక్కున్నాడు. అది ప్రతిసారి తిరిగి అనుకరించబడుతుంది. నరసింహస్వామి మత్స్యకుడి స్వప్నంలో వచ్చి ఆ శాలిగ్రామను దేవాలయంలో స్థాపించమని కోరారు. ఇంకా ఈ దేవాలయంకి దగ్గరలోనే అన్నా చెల్లెల గట్టు అని ఉంటుంది. నేను ఆ వీడియోని కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను, మీరైతే తప్పక చూడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. మనం టెంపుల్ నుంచి కొంచెం రైట్ సైడ్కి వెళ్ళగానే కొంచెం ముందున చాలా బోర్డ్స్ ఉంటాయి. అక్కడ మనం ఎంతమందిమో చెప్తే దాన్ని బట్టి మనకి బోట్ ఇంకా ఎంత ప్రైజో చెప్తారు వాళ్ళు. మేమైతే 14 మంది వెళ్ళాము. ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు తక్కువ రేట్ తీసుకుంటారు. అదే మీరు ఒక్కరు కానీ ఇద్దరు కానీ వెళ్తే మీకు కొంచెం ఎక్కువ రేటే తీసుకుంటారు. అది కొంచెం మీరు మాట్లాడుకోండి. ఇంకా మేము ఈవినింగ్ టైంలో వెళ్ళడం వలన సన్ రైజ్ని అయితే చాలా బాగా చూడగలిగాము. ఇంకా టెంపుల్కి దగ్గరలోనే బీచ్ కూడా ఉంటుంది. మీకు కనుక ఇష్టమైతే విజిట్ చేయొచ్చు. అది కూడా కాలానుగుణంగా తగ్గిపోతూ వచ్చింది. అంతర్వేది కాకినాడకి 130 కిలోమీటర్స్, అలానే రాజమండ్రికి 100 కిలోమీటర్స్, ఇంకా అమలాపురంకి 65 కిలోమీటర్స్ అవ్వడంతో మనకి ఇక్కడ బెస్ట్ హోటల్స్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే మాత్రం ఒక 10 to 20 కిలోమీటర్స్లోనే మంచి మంచి హోటల్స్ ఇంకా రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా టెంపుల్లో జరిగే కార్యక్రమాలతో సహా నేనైతే ఇక్కడ పిన్ చేసేస్తున్నాను, మీరైతే తప్పక చూసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చేసేద్దాం ఇలా.